హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఈ యూట్యూబ్ వీడియోలో మోకాళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్తో బాధపడేవాళ్ళు అంటే నీ పెయిన్స్తో బాధపడేవాళ్ళు బరువు తగ్గడానికి ఏ ఎక్సర్సైజ్ చేస్తే మంచిది అనే విషయం గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం. జనరల్గా డాక్టర్స్ చెప్తూ ఉంటారు, మోకాళ్ళ నొప్పులు అంటే నీ పెయిన్స్ అండ్ ఆర్థరైటిస్తో బాధపడుతుంటే బరువు తగ్గాలి అండి అని. ఎందుకంటే మనం 5 కిలోస్ తగ్గితే మన మోకాళ్ళ మీద ఆల్మోస్ట్ 25 కిలోస్ ఆఫ్ స్ట్రెస్ తగ్గుతుంది అండ్ ఆల్మోస్ట్ 50% ఆఫ్ నీ పెయిన్స్ని మనం అవాయిడ్ చేయగలం అండ్ అధిగమించగలం. సో ఎక్సర్సైజ్ చేసి బరువు తగ్గడం అనేది యాక్సెప్టెడ్ ఫ్యాక్ట్, చెయ్యాలి. కానీ ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి? ఏ ఎక్సర్సైజ్ చేసినా మన మోకాళ్ళ మీద స్ట్రెయిన్ పడుతుందండి, డెఫినెట్లీ స్ట్రెయిన్ పడుతుంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సో విచ్ ఎక్సర్సైజ్ వీ హ్యావ్ టు చూస్ నన్ను అడిగితే మోస్ట్ కామన్గా మనం 3 టైప్స్ ఆఫ్ కార్డియో ఎక్సర్సైజెస్ జనరల్గా చూస్తూ ఉంటాం. ఫస్ట్ది జాగింగ్, సెకండ్ది వాకింగ్, థర్డ్ది సైక్లింగ్. సో ఏది చూస్ చేసుకోవాలి అంటే ఫస్ట్ జాగింగ్లో మన బాడీ వెయిట్కి ఒక 5 టైమ్స్ స్ట్రెస్ అనేది మోకాళ్ళ మీద పడుతుంది. అంటే మనం కనుక ఒక 70 కిలోస్ ఉంటే జాగింగ్లో 350 కిలోస్ ఆఫ్ స్ట్రెస్ మన మోకాళ్ళ మీద పడుతుంది. ఇది ఒకటి. సెకండ్ వాకింగ్లో మన బాడీ వెయిట్కి 3 టైమ్స్ పడుతుందండి. సో మనం కనుక 70 కిలోస్ ఉంటే వాకింగ్లో 210 కిలోస్ వెయిట్ అనేది మన మోకాళ్ళ మీద పడుతుంది. థర్డ్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ సైక్లింగ్. ఈ సైక్లింగ్ వస్తే 1.5 టైమ్స్ ఆఫ్ బాడీ వెయిట్ మాత్రమే పడుతుంది. సో మనం కనుక 70 కిలోస్ ఉంటే 105 కిలోస్ ఆఫ్ స్ట్రెస్ మాత్రమే మోకాళ్ళ మీద పడుతుందండి. సో ఈ 3 టైప్ ఆఫ్ కార్డియో ఎక్సర్సైజుల్లో కూడా జాగింగ్, వాకింగ్ అండ్ సైక్లింగ్లో మాత్రమే తక్కువ స్ట్రెస్ పడే అవకాశం ఉంటుంది. సో మనం ఎక్సర్సైజ్ చేయాలి అని అనుకుంటే మనం బరువు తగ్గాలి, ఎక్సర్సైజ్ చేయాలి అండ్ మోకాళ్ళ మీద మనం స్ట్రెయిన్ తగ్గించాలి. సో అవుట్ ఆఫ్ ఆల్ ద 3 డెఫినెట్లీ సైక్లింగ్ ఇస్ ద ఎక్సర్సైజ్ విచ్ వీ డాక్టర్స్ అడ్వైజ్ అనమాట. అండ్ సైక్లింగ్లో కూడా అలవాటు లేని వాళ్ళు ఫస్ట్ యూ కెన్ స్టార్ట్ విత్ ఇండోర్ సైక్లింగ్ అండ్ దాని తర్వాత అవకాశం ఉంటే యూ కెన్ స్విచ్ ఓవర్ టు అవుట్డోర్ సైక్లింగ్ అనేది ప్రిన్సిపల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నలుగురితో షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కింద కమెంట్స్ బాక్స్లో యూ కెన్ ప్లేస్ యువర్ కమెంట్. అండ్ ఇంకా కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యాజ్ ఆఫ్ నౌ. సైనింగ్ ఆఫ్ డాక్టర్ రాంప్రసాద్.